ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి దళిత సర్పంచ్ని అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ స్టేజ్ పైకి వెళుతున్న క్రమంలో దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని మధ్యలోనే ఆపేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పార్థసారథితో పాటు స్టేజ్ పై ఉన్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సంబరాల్లో దళిత సర్పంచ్కి తీవ్ర అవమానం అయితే ఎదురైంది. ముందుగా సర్పంచ్ని వేదిక మీదకి రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం, తర్వాత టీడీపీకి సంబంధించిన నేత ఆయన ఎస్సీ అని చెప్పడంతో ఆయన కిందనే ఆపేసిన పరిస్థితి కనిపించింది. దీని మీద దళిత సంఘాలని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితుల మీద దాడులు కానీ అవమానకర సంఘటనలు కానీ పెరిగాయని చెప్పి దళిత సంఘాలు అయితే చెబుతున్న పరిస్థితి. అయితే ఈ ఘటన మీద ఆందోళన చేస్తున్నారు కేవీపీకి సంబంధించిన నాయకులు. మనతో పాటు ఆ సంఘానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. సరే, ఎలా చూస్తారంటే ముందు సర్పంచ్ని వేదిక మీద రమ్మన్నారు, కానీ పక్కన ఉన్న టీడీపీ నేత ఆయన ఎస్సీ అని చెప్పడంతో కింద ఎమ్మెల్యే ఆపేసిన పరిస్థితి. ఏం చెప్తారు? ఆ గ్రామంలో జరిగేటువంటి సమావేశానికి ప్రజాప్రతినిధి గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి చంద్రశేఖర్ దళిత సర్పంచ్ను వేదిక మీదకి ఆహ్వానించారు. ఆ తర్వాత దళితుడు అనే పేరు మీద కింద కూర్చోమని చెప్పడం అనేటువంటిది రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ యొక్క నిబంధనలకు సంబంధించినటువంటి దాన్ని అవమానపరచడం అనేటువంటిది ఎమ్మెల్యే చేశాడు. ఆ పక్కన ఉన్నటువంటి టీడీపీ నాయకులు కృష్ణమ్మ కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి స్పందించాల్సింది, లేదు అంటే ఇప్పటికే హోంమంత్రి స్పందించాల్సింది. ఎందుకు వాళ్ళపైన అట్రాసిటీ కేసు పెట్టలేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. స్పష్టంగా వీడియో రకంగా కనబడతా ఉన్నా కూడా వెంటనే సర్పంచ్ను పిలిచి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారు. నాకేం అవమానం జరగలేదు అని చెప్పేసి మొత్తం యావత్ ప్రపంచం అంతా చూస్తూ ఉంది. రాష్ట్రంలో దళితుల మీద మైనారిటీల మీద పెద్ద ఎత్తున దాడులు, అమానుషాలు, అంటరానితనాలు, అత్యాచారం జరుగుతున్నాయి. నిన్న జరిగిన 16వ తారీఖు జరిగిన ఘటన సాక్షాత్తు దళిత సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరుడు, ఇలాంటి ప్రథమ పౌరుడి మీద ఇలాంటి జరగటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఖచ్చితంగా వెంటనే ఎమ్మెల్యే మీద, టీడీపీ నాయకురాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైతే దళిత సర్పంచ్ని అవమానించారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ దళిత సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ కూడా వాళ్ళ హెచ్చరికలు అయితే చెప్తున్న పరిస్థితి. మరొక పక్క ఈ సంవత్సర కాలంలోనే దళితుల మీద దాడులు మరింత పెరిగిన పరిస్థితి. వాటన్నింటి కూడా కూటమి ప్రభుత్వం అరికట్టాలంటూ కూడా దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.